వెల్కమ్ టు ఐ న్యూస్. అహ్మదాబాద్ లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని, ముఖ్యంగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను తీరని శోకంలో ఉంచింది. 241 మంది ప్రాణాలను బలికొన్న ఈ విపత్తులో ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయి. అలాంటి ఒక హృదయ విదారకమైన కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కేవలం 21 ఏళ్ల యువతి విమానంలో క్యాబిన్ క్రూగా విధులు నిర్వహిస్తున్న ఆమె కుటుంబానికి చెప్పిన చివరి మాటలేంటి? ఆమె కలలు, త్యాగాలు ఏమైపోయాయి? ఈ విషాద గాథ ఇప్పుడు ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తోంది. మణిపూర్లోని తౌబల్ పట్టణంలో 21 ఏళ్ల జ్ఞాన్తోమ్ శర్మ కుటుంబం ఎయిర్ ఇండియా విమాన ప్రమాద వార్త తెలియగానే తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె ప్రమాదానికి గురైన AI-171 విమానంలో క్యాబిన్ క్రూగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె కళ్ల నిండా కలలతో 19 ఏళ్ల పిన్న వయసులోనే ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ గా చేరింది. తన మొదటి ఉద్యోగంలో ఆకాశంలో విహరిస్తూ తన కలను నిజం చేసుకుంటున్న ఆ యువతి 2 ఏళ్లలోనే ఇలా విషాదకరంగా మరణిస్తుందని ఎవరూ ఊహించలేరు. ప్రమాదం జరిగిన రోజు జూన్ 12న ఉదయం 11:30 జ్ఞాన్తోయ్ తన అక్కకు ఫోన్ చేసింది. నేను ఈ రోజు లండన్ కు వెళుతున్నాను, మళ్లీ మాట్లాడలేనేమో. జూన్ 15న తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తాను అని చెప్పింది. సాధారణంగా విమాన సిబ్బందికి విధుల కారణంగా కొన్ని రోజులు కుటుంబంతో మాట్లాడడం కుదరదు. బహుశా తను తిరిగి రావడానికి ఆలస్యం అవుతుందని ఆ ఉద్దేశంలోనే మళ్లీ మాట్లాడలేనేమో అని చెప్పి ఉండవచ్చు. కానీ ఆమె మాటలు అక్షరాలా నిజమయ్యాయి. అదే ఆమె తన కుటుంబంతో మాట్లాడిన చివరి మాటలయ్యాయి. జ్ఞాతోయ్ తండ్రి నందేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, ఆమె ఫోన్ చేసిన దాదాపు 3 గంటల తర్వాత నా పెద్ద కుమార్తె ఫోన్లో విమానం కూలిపోయిందన్న వార్త చూసి భయాందోళనతో నాకు ఫోన్ చేసింది. మా పాప ఆ విమానంలో ఉందని మాకు తెలుసు, కానీ ఎయిర్ ఇండియా నుంచి కానీ మరెవరి నుంచి మాకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. వార్తలు ఫేస్బుక్ ద్వారానే మాకు తెలిసింది అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ముగ్గురు ఆడపిల్లల్లో రెండోదైన జ్ఞాన్తోయ్ 2023లో ఇంకా టీనేజ్ లోనే ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించింది. ఇంఫాల్లోని డిఎం కాలేజీలో తన మొదటి సెమిస్టర్ పరీక్ష రాసిన తర్వాత ఎయిర్ హోస్టెస్ గా శిక్షణ తీసుకుంటున్న తన స్నేహితులతో కలిసి ఇంటర్వ్యూకు వెళ్లింది. అక్కడికక్కడ ఎంపిక కావడంతో ఆమె కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఆమె చాలా చిన్న వయసులోనే మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించిందని నేను సంతోషించాను. పెద్దయ్యాక మణిపూర్లో స్థిరమైన ఉద్యోగం వెతుక్కోవచ్చని అనుకున్నాను అని ఆమె తండ్రి అన్నారు. ఉద్యోగరీత్యా నిరంతరం ప్రయాణంలో ఉండే జ్ఞాన్తోయ్ ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న మణిపూర్ యువతులతో కలిసి ముంబైలో నివసించేది. ఆమె చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఆమె తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిని ఆశ్చర్యపరిచే విధంగా ఇంటికి వచ్చి చూసుకుంది. ఆమె కొన్ని రోజులు మాత్రమే ఇంట్లో ఉంది. ఆమె ఎప్పుడూ అలానే మాకు ఆశ్చర్యాలు ఇచ్చేది. పనిలో కొన్ని రోజులు సెలవులు దొరికితే తన అక్కతో ప్లాన్ వేసుకుని ఇంటి గేట్ వద్దకొచ్చి మమ్మల్ని పిలిచేది. ఆమె మమ్మల్ని చాలా బాగా చూసుకునేది అని తండ్రి నందేష్ కుమార్ శర్మ పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. జ్ఞాన్తోయ్ కథ ఆమె కలలు, త్యాగాలు, కుటుంబానికి ఆమె చూపిన ప్రేమను గుర్తు చేస్తూ, అకాల మరణం ఆమె కుటుంబాన్ని తీరని దుఃఖంలోకి నెట్టింది.